హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది వరల్డ్ క్రూజ్ ట్రావెలర్. సో ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను ఎక్సలెంట్ ప్లేస్. సో నన్ అదర్ దెన్ మన నార్వే అనమాట. సో ఇది నార్వే ఉత్తర ధ్రువంలో ఉంది ఫ్రెండ్స్. సో చాలా కూల్ కంట్రీ అండ్ సూపర్ అనమాట. సో మనకి స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది చూస్తుంటే. సో నాకైతే ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి గుర్తుకొచ్చింది, మానవ సరోవరంలో ఉన్నట్టు అనిపించింది నాకు. చూడొచ్చు, మీరు చూస్తున్నారు కదా. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. సో మా క్రూజ్ షిప్ అయితే ఇక్కడ డాక్ చేసి ఉంది ఫ్రెండ్స్. సో మేమైతే లండన్ నుంచి బయలుదేరాము. ఇది 1 వీక్ ట్రిప్ ఫ్రెండ్స్. సో చాలా అద్భుతంగా అయితే ఉంది, చూడొచ్చు. సో క్రూజ్ షిప్ నుంచి ప్యాసింజర్స్ అందరూ క్రూ అయితే ఎక్స్కర్షన్కి బయలుదేరారు. సో చాలా చల్లగా అయితే ఉంది. యాక్చువల్లీ ఇది సమ్మర్ ఫ్రెండ్స్ ఈ టైము. వింటర్లో అయితే మొత్తం హిల్స్ అవన్నీ కూడా మంచుతో కప్పేసి ఉంటాయి. చూడొచ్చు వ్యూ అదంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మా క్రూజ్ లైన్స్ వచ్చేసి బిఎస్ఎం అంబాసిడర్ క్రూజ్ లైన్స్ ఫ్రెండ్స్. సో హోమ్ పోర్ట్ వచ్చేసి లండన్ అనమాట. జర్మన్ కంపెనీ ఆపరేటింగ్ ఇన్ యూకే అనమాట. సో మంచి క్రూజింగ్స్ అయితే చేస్తూ ఉంటుంది. వీక్లీ ట్రిప్స్ అండ్ మంత్లీ క్రూజింగ్ అయితే ఉంటుంది. సో ఎక్కువగా మనకి సరౌండింగ్ యూకే కంట్రీస్ అన్నీ తిరుగుతూ ఉంటుంది. సమ్టైమ్స్ యూరోప్ కూడా వెళ్తాం మేము. చూస్తున్నారు కదా. సో ఇక్కడ షటిల్ బస్సెస్ కూడా ఉంటాయి. మా షిప్ నుంచి వచ్చేసి కొంచెం మెయిన్ ల్యాండ్ మార్క్ అయిన ఐకాన్ ప్లేసెస్కి అయితే షటిల్ బస్సెస్ తీసుకెళ్తూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక ట్రైన్ రెస్టారెంట్ ఉంది, యాంటిక్ ట్రైన్ రెస్టారెంట్. సో ఇదంతా కూడా షాపింగ్ ఏరియా అనమాట. చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టారు ఇక్కడ. అంటే వింటర్లో బాగా మనకి పనికొచ్చే స్వెటర్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ. సో ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, కంపేర్ టు ఇండియా. సో ఇక్కడ నార్వేజియన్ కరెన్సీ కొంచెం ఎక్కువ కాబట్టి. సో మనకి డ్యూటీ ఫ్రీ అయితే మా ఆన్ బోర్డ్ షిప్లో అయితే ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది. అక్కడ కొంచెం మనకి ట్యాక్స్ ఫ్రీ గూడ్స్ అండ్ లిక్కర్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మేము. మనకి వింటర్ ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి సో జాకెట్స్ ఇవన్నీ కూడా మనకి స్వెటర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి సేల్ చేస్తూ ఉంటారు, చూడండి. సో ఇక్కడ కల్చరు అండ్ ట్రెడిషను యాడ్ చేసి ఆ టీషర్ట్స్ మీద కూడా ప్రింట్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నార్వే కల్చరు ట్రెడిషన్ అదంతా కూడా. సో ప్లేస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఫ్యామిలీతో చూడదగ్గ ప్లేస్ ఇది. సో ఇప్పుడు మాకు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 11 అవుతుంది, అయినా సరే చాలా చల్లగా ఉంది. నార్వే కంట్రీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మొత్తం టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీళ్ళ జీడిపి టూరిజం అండ్ ఫిషింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సో నార్వే క్యాపిటల్ వచ్చేసి ఓస్లో ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ కరెన్సీ వచ్చేసి నార్వేజియన్ క్రోన్. సో 5.4 మిలియన్ పీపుల్ అయితే ఇక్కడ ఉంటున్నారు, నివసిస్తున్నారు. సో హిస్టారికల్గా చూసుకుంటే నార్వే వైకింగ్స్కి బాగా ఫేమస్ ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ప్రాచీన కాలం నుంచి వైకింగ్స్ ఎక్కువగా ఈ ఓల్డ్ షేప్స్ బోట్స్ ఉంటాయి కదా, వాటిలో తిరిగేవాళ్ళు. సో మనకి కరేబియన్ పైరేట్స్లో చూపిస్తారు కదా. సో వైకింగ్స్ చాలా ఫేమస్. సో చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సీనరీలో చూసినట్టుగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గర ప్లేసెస్లో తిరగడానికి బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. సో చాలా కామ్గా కూల్గా ఉంది ప్లేస్ అయితే. ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ సిటీని వచ్చేసి ఫ్లామ్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్లామ్ సిటీ. సో చిన్న సిటీసే, మరి పెద్దవిగా ఉండవు ఇక్కడ. సో ఇక్కడ దీని క్యాపిటల్ నార్వే క్యాపిటల్ అయితే ఓస్లో, అది కొంచెం పెద్ద సిటీ.
దాని తర్వాత వచ్చేసి క్రిస్టన్సన్ అని ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందంటే మనకి ఇక్కడ 2026 నుంచి అయితే ఇక్కడ టూరిజం స్టాప్ చేస్తామని చెప్తున్నారు గవర్నమెంట్. వీడియో చివరి వరకు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా నా వెనకతల ట్రైన్ టూర్ అనమాట. అది ఈ క్రూజ్ షిప్లో వచ్చిన ప్యాసింజర్ అందరూ కూడా ఆ ట్రైన్లో ఒక మొత్తం సిటీ అంతా టూరు, అది ట్రిప్ ఒకటి తీసుకొని వెళ్తుంది. టికెట్ ఉంటుంది, మనం టికెట్ బై చేయాలి. సో ఈ వీడియోలో అయితే నేను 2-3 సిటీలు కవర్ చేశాను ఫ్రెండ్స్. సో మెయిన్గా వచ్చేసి ఫ్లామ్ అయితే కవర్ చేశాను, ఇంకా బర్గన్ అయితే కవర్ చేశాను. తర్వాత మీరు థంబ్నెయిల్ చూశారు కదా, సో చీకటి లేని దేశం అని పెట్టాను. ఇక్కడ వచ్చేసి మేము నైట్ 11 అవుతున్నా 11-12 అవుతున్నా వెళ్తురు అలానే ఉంటుంది ఫ్రెండ్స్. సో నైట్ 11 అవుతున్నా సరే. సో ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం మళ్ళీ డే లాగే కనిపిస్తుంది. సో నైట్ 1 o'clock 2 o'clock మాత్రమే కొంచెం చిన్నది చీకటి పడినట్టు ఉంటుంది. సో నాకు పర్సనల్గా అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను ఫ్రెండ్స్. సో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఈ నార్వే అయితే చాలా అద్భుతంగా ఉంది. సో వెదర్ కానివ్వండి, ఈ సీనరీస్ ఇవన్నీ కూడా కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంది. సో జీరో పొల్యూషన్ సిటీస్ అండ్ మనకి టూరిజం సిటీస్ అన్నీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక గ్లోబ్ ఉంది, ఆ వాటర్ ఫ్లోకి తిరుగుతూ ఉంటుంది, చాలా బాగుంది. చూడవచ్చు ఇక్కడ ఇదంతా రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ ఏరియా, ఇదంతా కూడా కేఫ్స్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, ఫ్రెండ్, దిస్ ఇస్ మాంబా, మై మాంబా. సో ఇవి రెస్టారెంట్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి ఎక్కువగా వుడెన్తో తయారు చేసిన రెస్టారెంట్స్. సో బ్యాక్ సైడ్ చూడండి, ఈ హౌసెస్ అన్నీ వుడెన్ కాంబినేషన్లోనే ఉన్నాయి ఎక్కువగా. సో నేనైతే షిప్లోకి అయితే బయలుదేరుతున్నాను. లామ్ సిటీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సో ఈరోజు. సో నెక్స్ట్ మీకు బర్గన్ అండ్ క్రిస్టన్సన్ చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మా క్రూజ్ షిప్ పైనుంచి అయితే ఈ వీడియో షూట్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఫ్లామ్ సిటీ. ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్ ఉంది, మీకు చూపించాను కదా. సో ఈ నైట్ టైం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి యాక్చువల్గా నైట్ 11 o'clock 12 అయింది. చూస్తున్నారు కదా ఎంత లైటింగ్ ఉందో. సో ఇది వచ్చేసి బర్గన్ సిటీ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాము. సో ఇదంతా కూడా నైట్ టైం నేను తీసాను. నైట్ ఇలానే ఉంటుంది, అసలు చీకటి పడదు ఇక్కడ, అందుకే నేను చీకటి లేని దేశం అని పెట్టాను. మేము బర్గన్ అయితే రీచ్ అయ్యాము. నార్వేలో ఇది ఒక సిటీ అనమాట, ఇది కూడా పెద్ద సిటీ. సో ఈ వీడియో వచ్చేసి నేను నైట్ 10 o'clock తీస్తున్నాను ఫ్రెండ్స్, రాత్రి 10 గంటలకి. సో చూడండి వెలుతురుగానే ఉంది. సో అయితే ఒక విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. సో ఇక్కడ కొన్ని సిటీస్లో ఫ్లామ్ అలాంటి సిటీస్లో టూరిజం ఎందుకు బ్యాన్ చేస్తున్నారు అంటే, సో పొల్యూషన్ పెరుగుతుందని ఫ్రెండ్స్. సో మీకు తెలిసిన విషయమే, వరల్డ్స్ పీస్ఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ ప్లేసెస్ ఏవంటే నార్వే అండ్ ఐస్లాండ్. సో ఈ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇవి, జీరో పొల్యూషన్ సిటీస్. సో కొన్ని సిటీస్లో అయితే పొల్యూషన్ టూరిజం బ్యాన్ చేస్తున్నారు. సో ఇది నేను నైట్ 2 o'clock తీసిన వీడియో ఫ్రెండ్స్. సో నైట్ 2 o'clock ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనకి ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో 5:30 6 o'clock ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 1 o'clock 2 o'clock అస్సలు చీకటి అయితే ఉండదు. అంటే ఇక్కడ మనకి
6 మంత్స్కి అయితే మారుతూ ఉంటుంది. చీకటి ఉంటుంది, ఎంత ఎక్కువ అయితే ఉండదు. సో చాలా, ఎందుకంటే పైన భూమి నార్త్ యూరోపియన్ కంట్రీ కాబట్టి ఇది ఉత్తర ధ్రువంలో దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడికి సూర్యకిరణాలు పైన టాప్లో తగులుతూ ఉంటాయి. సో అందుకే ఇక్కడ చీకటి పడదనమాట. సో మేమైతే బస్సులో టూర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో నేను బస్సులోంచి తీసిన వీడియో ఇది. ఇదంతా కూడా నార్వే క్రిస్టియన్సన్ సిటీ ఇది. మేము ఫ్లామ్ తర్వాత బర్గన్ తర్వాత క్రిస్టియన్సన్ సిటీకి అయితే మేము టూర్కి అయితే వెళ్ళాము. సో నేను ఒక హోటల్లో 3 స్టార్ హోటల్లో స్టే చేశాను అక్కడ. ఇదంతా కూడా క్రిస్టియన్సన్ చూస్తున్నారు కదా. సో క్రిస్టియన్సన్లో మేము స్టే చేసిన ఏరియా ఫ్రెండ్స్ ఇది. సో నైట్ 2 o'clockకి చూస్తున్నారు కదా నేను తీసుకున్న పిక్స్. అసలు చీకటే అయితే లేదు, అందుకే చీకటి లేని దేశం అని పెట్టాను నేను thumbnail. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.